హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేసి హన్వితని స్కూల్లో అయితే జాయిన్ చేస్తున్నాం అనమాట. దానికి సంబంధించి మొత్తం ఈ వీడియోలో అయితే ఉంటుంది. జాయిన్ చేయడానికి 10 days ముందు అయితే స్కూల్కి వెళ్ళి మాట్లాడి వచ్చాం, ఫీజు ఇవన్నీ కూడా. అండ్ అలాగే ఇంకా బ్యాగ్ ఇవన్నీ తీసుకోవాలి కదా, అందుకని చెప్పేసి షాపింగ్ చేయడానికి అయితే వచ్చామన్నమాట, బ్యాగ్ తీసుకోవడానికి అని చెప్పేసి. వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మీరు అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయడం మర్చిపోకండి. ఇంక ఇక్కడ వచ్చేసి 2 bags అయితే తీసుకుని వచ్చేసాము, మాకు ఒకటి అలాగే హన్విత కోసం అని చెప్పేసి. ఈ పింక్ కలర్ బ్యాగ్ వచ్చేసి అనిత కోసం అయితే తీసుకున్నాము. ఇలా బార్బీ ఉన్నాయి కదా, సో బాగుంటుందని చెప్పేసి ఇదైతే తీసుకున్నాము. అండ్ ఈ బ్యాగ్ వచ్చేసి బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక 2 pairs అలా పడుతుంది కదా అని చెప్పేసి మేమైతే బ్యాగ్ తీసుకున్నాము, లగేజ్ బ్యాగ్ కింద ఉంటుంది కదా అని చెప్పేసి. ఇంక ఈ 2 తీసుకుని అయితే ఇంటికి వచ్చేసాము. అండ్ అలాగే ఇంకా స్లేట్ ఇవన్నీ కూడా తీసుకున్నాము. అండ్ స్కూల్లోని జాయిన్ అయిన రోజుని ఫ్రెండ్స్కి ఇవన్నీ పంచుతారు కదా, అవి కూడా తీసుకున్నాం అనమాట. స్లేట్ పెన్సిల్ బాక్స్ అండ్ అలాగే పెన్సిల్ బాక్సెస్ అండ్ అలాగే చాక్లెట్స్ కూడా తీసుకున్నాము. అండ్ అలాగే హన్విత కోసం స్లేటు ఇవన్నీ అయితే ముందు రోజు ఇలా తీసి పెట్టుకున్నాను. June 26న అయితే స్కూల్లో జాయిన్ చేస్తున్నాము, ఆ రోజు మంచిదని చెప్పేసి, అందుకని చెప్పి ముందుగానే బ్యాగ్లు ఇవన్నీ అయితే తీసుకున్నాం అనమాట. ఇంట్లో ఆల్రెడీ ఒక బ్యాగ్ అయితే ఉంది, వాళ్ళ మామయ్య తీసుకొచ్చారనమాట దుబాయ్ నుంచి. సో ఆ బ్యాగ్ తీసుకువెళ్తాను ఎప్పటి నుంచో అంటుంది, అందుకని చెప్పేసి అది కూడా తీసి పెట్టాను. సో అందులో స్లేట్ పట్టదు, రిమైనింగ్ ఇవన్నీ పెడదాం కదని చెప్పేసి తీసి పెట్టాను అనమాట. అది పట్టుకెళ్తాను అన్నదని చెప్పేసి. ఇదిగోండి ఇదే బ్యాగ్, ఇంతకుముందు వీడియోలో కూడా మీకు షేర్ చేశాను. ఈ బ్యాగ్ తీసుకెళ్తాను కదా అని చెప్పేసి ఇది కూడా తీసి పెట్టాను. అండ్ అలాగే ఈ స్కేలు పెన్సిల్ ఇవన్నీ ఉన్నాయి కదా, అది వాళ్ళ బావ బర్త్డేకి అయితే ఇచ్చాడనమాట. సో అప్పటి నుంచి అది అలా దాచిపెట్టాను. ఇప్పుడైతే స్కూల్కి తీసుకెళ్తుంది. సో ఇంకా రోజు నైట్ అయితే వీడియో ఆన్ చేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఎర్లీగానే లేచాను అనమాట. ఇంకా తలస్నానం అది చేయించాలి కదా ఇంకా హన్వితకని చెప్పేసి. సో నేను కూడా ఫస్ట్ రెడీ అయిపోయి ఇక్కడ నేనైతే పూజ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ బ్యాగ్ అయితే సర్దేస్తున్నాను అనమాట హన్విత కోసము. ఇంకా స్లేట్ పెట్టేస్తున్నాను. అండ్ అలాగే నైట్ చూపించాను కదా మీకు ఏమేమి తీసుకెళ్తున్నాము ఏంటి అనేది, ఇంకా అవన్నీ అయితే పెడుతున్నాను అనమాట. ఇక్కడ నుంచి 9కి అయితే స్టార్ట్ అవుతున్నాం స్కూల్కి వెళ్ళడం కోసం అయితేని. 9 to 9:30 మంచిదని చెప్పేసి ఆ టైంలో అయితే వెళ్తున్నాం అనమాట. చాలా ఎగ్జైటింగ్గా ఉంది హన్వితకి, ఎప్పుడు స్కూల్కి వెళ్తానని చెప్పేసి. సో వెళ్ళిన తర్వాత ఏం చేస్తుందా ఏంటి అని అనుకుంటూ ఉన్నాను అనమాట. సో ఆ రోజైతే నేను హన్వితతో పాటు అక్కడే ఉన్నాను. ఇంకా వచ్చేటప్పుడైతే తీసుకుని వచ్చేసాను అనమాట. ఒక 3 days అయితే అలాగే చేశాను. ప్రజెంట్ నేను వాయిస్ ఓవర్ వచ్చేసి సాటర్డే అయితే ఇస్తున్నాను అనమాట. ఆ రోజు అయితే స్కూల్లో దింపేసి వచ్చేసాను. సో ఏడిస్తే ఫోన్ చేస్తానని చెప్పేసి అక్కడైతే వచ్చేసాను అనమాట వదిలేసి. ఇంకా 12 ఆ టైంకి వెళ్ళి తీసుకొచ్చేద్దాం కదా అని చెప్పి ఇంక ఇక్కడ బ్యాగ్లో అయితే సర్దడం అయిపోయింది. ఈ బ్యాగ్లో కొన్ని అండ్ అలాగే చిన్న బ్యాగ్లో కొన్ని అయితే పెట్టేశాను. ఇంక ఇదిగోండి హన్వితయ్య సర్దుకుంటుంది. ఇక్కడ ఈ పెన్సిల్ బాక్సులు ఇవన్నీ ఉన్నాయి కదా, స్లేట్ పెన్సిల్ బాక్సు ఇవన్నీ అయితే బ్యాగ్లో పెడుతుంది. సో మళ్ళీ మార్చేసానులేండి, ఎందుకంటే కొంచెం బరువుగా ఉంటుందేమో అని చెప్పేసి. అండ్ అలాగే ఫీజు కట్టడానికి అమౌంట్ అండ్ అలాగే ఆధార్ కార్డు అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇవన్నీ తెచ్చుకోమన్నారు. అవన్నీ కూడా అన్నీ తీసుకుని వెళ్తున్నాం అనమాట. ఇంక ఇదిగోండి ఇది వచ్చేసి హన్విత బర్త్డేకి అయితే గిఫ్ట్ వచ్చింది, వాటర్ బాటిల్. సో మా ఆడపడుచు గారు అమ్మాయిలు ఇచ్చారనమాట. సో ఈ బాటిల్ అయితే తీసుకుని వెళ్తానంది. ఇంకా దీని అయితే అప్పుడు పైన పెట్టేశాను, పాడు చేసేస్తుందని చెప్పేసి. సో ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది కదా అని చెప్పి తీసాను అనమాట. ఇందులో ఇంక వాటర్ వేసేసి పెట్టేయాలి. ఇంకా హన్వితని అయితే రెడీ చేసేసాను. ఇంకా బొట్టు పెట్టుకోలేదనమాట, డ్రెస్ అది వేసేసాను. అవి చూపిస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు హన్విత? ఏ స్కూల్కి? ఇట్రా విద్యాలహరిక. ఏ క్లాస్ చదువుతావు ఇప్పుడు? వెరీ గుడ్. చూసారు కదా నేను వీడియో తీస్తుంటే అది చూపించి ఇది చూపించి అని చెప్తుంది. అండ్ అలాగే స్కూల్ నేమ్ అండ్ అలాగే ఏ క్లాస్ చదువుతుందో చెప్తుంది అనమాట. ఇంకా వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ దండం పెట్టుకోమంటే ఇంక ఇలా అక్షింతలు అవి తీసుకుని దండం పెట్టుకుంటుంది. నేను వీడియో తీస్తున్నానని సిగ్గుపడుతూ ఇంక ఇలా చూస్తుంది అనమాట, అటు తిరిగి పెట్టుకోమంటుంటేని. ఇంకా మార్నింగే టిఫిన్ అది కూడా తినిపించేసాను, మళ్ళీ లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి. ఆ తర్వాత ఇంకా స్నానం అది చేయించేసి ఇలా రెడీ చేసేసాను. ఆ తర్వాత కొన్ని వీడియోస్ అయితే తీసాను అనమాట, వీడియోస్ అండ్ అలాగే ఫొటోస్ అయితే తీసాను.
ఎందుకంటే అవన్నీ కూడా మనకి చాలా మెమొరబుల్గా ఉంటాయి. రేపు హన్విత ఎదిగిన తర్వాత కూడా చూసుకుంటే తనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా అక్కడ నుంచి బయలుదేరి టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. ఆయన ఏ షిఫ్ట్కి అయితే వెళ్ళిపోయారు మార్నింగే. తర్వాత హన్వితని 9 టైంకి తీసుకెళ్తున్నాం కదా, ఆ టైంకి అయితే వచ్చారనమాట. ఇంక మమ్మల్ని టెంపుల్ దగ్గరికి అయితే తీసుకువెళ్ళారు. ఇంకా అక్కడ దర్శనం అయిన తర్వాత అక్కడ నుంచి బయలుదేరి అయితే స్కూల్కి అయితే వచ్చేస్తున్నాము. టెంపుల్కి దగ్గరలోనే ఉంటుంది స్కూల్ కూడా. ఇంకా అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యి వచ్చేసాము. మాతో పాటు మా ఆడబొచ్చు గారి అబ్బాయిని కూడా తీసుకుని వెళ్ళామన్నమాట. మేము నలుగురం అయితే వెళ్తున్నాం స్కూల్ దగ్గరికి. డైలీ నడిచి వెళ్ళడం అంటే చాలా కష్టం, ఎందుకంటే కొంచెం దూరంగానే ఉంటుంది స్కూలు. టైమింగ్స్ వచ్చేసి 8:40 టు ఈవినింగ్ 4 వరకుని. సో ఇంకా అలవాటు అయ్యే వరకు ఆఫ్టర్నూన్ వరకే ఉంచుదామని అనుకుంటున్నాము. ఇంకా లంచ్ అది తినడం సరిగా రాదు కదా, అందుకని చెప్పేసి ఆఫ్టర్నూన్ తీసుకొచ్చేద్దామని అనుకుంటున్నాను అనమాట. అసలు స్కూల్కి వెళ్ళనైతే మాత్రం అసలు అనలేదు, వెళ్తానని అంటుంది. కాకపోతే నేను ఉంటానంటుంది. సో మనం అంతసేపు అక్కడ ఉండడానికి ఉండదు కదా, మళ్ళీ వాళ్ళకి అలవాటు అవ్వదని చెప్పేసి ఇంకా సార్ కూడా అలవాటు అవ్వాలంటే వదిలేసి వెళ్ళాలని అంటున్నారు. ఇంకా అందుకని నేను 3 days అయితే వెళ్ళాను. ఇంకా ఏడిస్తే కాల్ చేస్తున్నారు కదా అని చెప్పేసి ఇంకా ఆ రోజు అయితే వదిలేసి వచ్చేసాను. 12కి వెళ్దాం కదా అని చెప్పేసి ఇంక ఇదిగోండి స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా లోపలికి అయితే తీసుకెళ్తున్నాను. ఫస్ట్ ఇక్కడ ఆఫీస్ రూమ్లో అయితే అడ్మిషన్ అది రాయాలి కదా, సో ఫీజు అది కట్టేసి అడ్మిషన్ రాయించుకుందామని చెప్పేసి ఇక్కడికి అయితే వచ్చాము. కాసేపు ఉన్నాక తీసుకెళ్ళి రూమ్లో కూర్చోబెడదాం కదని చెప్పేసి మేమైతే ఇక్కడ కూర్చున్నాము. ఈలోపు ఇక్కడ అడ్మిషన్ అయితే రాస్తున్నారు అండ్ అలాగే ఫీజు కూడా పే చేసేస్తున్నారు అనమాట, ఫస్ట్ టర్మ్ ఫీజు. అండ్ అలాగే బుక్స్ కూడా ఫీజు కట్టేసి బుక్స్ కూడా తీసుకున్నారనమాట. ఒక 5 books అయితే ఇచ్చారు. ఇక్కడైతే చెప్తుంది ఫ్రెండ్స్ కంట పెన్సిల్ ఇవన్నీ ఇస్తానని చెప్తుంది, చాక్లెట్స్ అన్నీ కూడా. సో ఒకటే ఇస్తాను, అన్నీ ఇవ్వనని చెప్తుంది ఇక్కడ కూర్చొని. ఆ తర్వాత అయితే రూమ్కి అయితే తీసుకెళ్తున్నాము. రూమ్లో అయితే ఒక 15 members అయితే ఉన్నారు మొత్తం హన్వితతో కలిపి. ఇంకా అలా ఎవరో ఒకరు ఏడుస్తూనే ఉంటున్నారు క్లాస్లోని, వెళ్ళిపోతానని చెప్పి వాళ్ళ పేరెంట్స్ వెళ్తున్నప్పుడు కూడా. ఇంకా నేను ఉన్నాను కదా అందుకని చెప్పేసి హన్విత అయితే ఆ రోజు ఏడలేదు. ఇంక ఇదిగోండి లోపలికి అయితే తీసుకెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత మేడం వచ్చి అయితే మాట్లాడారు అండ్ అలాగే నేము ఇవన్నీ అడిగారు అండ్ అలాగే ఫోన్ నెంబర్స్ కూడా తీసుకున్నాను అనమాట. సో ఈ ప్రీకేజీకి సంబంధించి గ్రూప్ ఇదంతా కూడా క్రియేట్ చేస్తారంట, అందుకని నెంబర్స్ అది తీసుకున్నారు. ఇంక ఇక్కడ వెళ్ళేసరికి టీవీ అయితే పెట్టారంట. ఇక్కడ మేడం అయితే మాట్లాడుతున్నారు, నేమ్ ఏంటి అది అడుగుతున్నారు. ఆ తర్వాత ఇంక కూర్చోబెట్టి స్లేట్ అయితే తీసి అలా అయితే దిద్దిచ్చాను కాసేపు. అంటే ఎక్కువసేపు ఉన్నాం కదా మళ్ళీ తీసుకువెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా కూర్చున్న తర్వాత స్లేట్ అయితే ఇచ్చాను. ఒకవైపు అయితే రైమ్స్ వస్తున్నాయి కదా, సో కాసేపు అయితే అవి చూసింది. ఇంకా స్కూల్కి వెళ్ళిన తర్వాత నా ఫ్రెండ్స్ ఎవరో రాలేదమ్మా ఇక్కడికి అని అంటుంది. అంటే తెలిసిన వాళ్ళు ఎవరో లేరు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో రాలేదని చెప్తుంది అనమాట. ఇంకా వీళ్ళందరూ నీ ఫ్రెండ్సే, వాళ్ళందరితోని మాట్లాడితే నీకు ఫ్రెండ్స్ అవుతారని చెప్పాను. అండ్ అలాగే కాసేపటికైతే కరెంట్ పోయింది అక్కడ. అమ్మ ఫ్యాన్లు వేయట్లేదు, ఇక్కడ ఉడికొచ్చేస్తుంది, ఇంటికి వెళ్ళిపోదామా అంటుంది. ఇంకా తర్వాత కాసేపటికైతే కరెంట్ వచ్చిందనమాట. ఇంక ఇక్కడ అలా అయితే దిద్దిస్తున్నాను. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా చాక్లెట్స్ బాక్స్ అయితే చూసిందనమాట. ఇంకా అవన్నీ ఇచ్చేస్తాను, నేను తినేస్తానంటే కూర్చుంది. ఇంకా సర్లే అవన్నీ పంచిపెట్టిచ్చేద్దామని చెప్పేసి ఇవి దిద్దడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అవైతే తీసేసి అందరికీ అయితే ఇప్పిచ్చేసాను. ఆ తర్వాత మేడం అయితే స్లేట్ వెనకాల ఏలు రాసిచ్చారు, ఆ 2 అయితే దిద్దమన్నారు. ఇంకా తర్వాత అయితే ఇక్కడ ఇవన్నీ తీసేసి ఇచ్చేస్తున్నాను అనమాట. నేనైతే మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోవాలి, లేట్ అయిపోద్ది కదా అని చెప్పేసి ఇక్కడైతే ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత నేను కాసేపు కూర్చుందాం కదా అనుకున్నాను. ఇంక ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత ఆయన అయితే వెళ్ళిపోయారు. బుక్స్ తీసేసుకుని మనీ అయితే పే చేసేసి ఆయన అయితే వెళ్ళిపోయారు అనమాట. నేనైతే 11 వరకు ఉన్నాను. ఆ తర్వాత స్కూల్ దగ్గరికి మా అన్నయ్య గారు అయితే వచ్చారనమాట తీసుకెళ్ళడానికి. ఇంకా మేమైతే అప్పుడు వెళ్ళిపోయాము 11 టైంకి. నెక్స్ట్ అయితే ఇంట్లో ఫంక్షన్ ఉంది, సో అప్పుడు కూడా 9కి వెళ్ళాము. అంటే 8:40 ఆ టైంకి అయితే వెళ్ళాము. మళ్ళీ 10 వరకు ఉండి అప్పుడైతే తీసుకుని వచ్చేసాను. థర్డ్ డే కూడా అంతే, 8:40కి వెళ్ళాము. మళ్ళీని 10 వరకు ఉండి అప్పుడు కూడా వచ్చేసాము. అప్పుడైతే మామయ్య గారు వచ్చి తీసుకెళ్లారు. ఇంకా 3 days అయితే వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్లేవారు, వచ్చేటప్పుడు అన్నయ్య గారు కానీ మామయ్య గారు కానీ వచ్చేవారు అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఎందుకంటే కామెంట్ చేయడానికి అయితే ఉండకపోవచ్చు మేబీ, ఎందుకంటే దీంట్లో పిల్లలకి సంబంధించిన కంటెంట్ ఎక్కువగా ఉంది కదా, కామెంట్స్ అనేవి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతాయి. మేబీ చెప్పలేము, ఆఫ్ అయిపోవచ్చు అని అనుకుంటున్నాను. సో అందుకని చెప్పేసి మీరు లైక్ చేయడం అయితే మర్చిపోకండి.
యూట్యూబ్ అనేది పిల్లలకి సంబంధించిన కంటెంట్ ఉంటే మాత్రం కామెంట్స్ అనేవి ఆఫ్ చేసేస్తుంది. అందుకనే అంటున్నాను లైక్ చేయమని చెప్పేసి. వీడియో కూడా చాలా లెంగ్తీగా ఉంది. సో మొత్తం ఆల్మోస్ట్ ఆ రోజంతా కూడా షూట్ చేశాను, స్కూల్కి వెళ్ళిందంతా కూడా. ఎందుకంటే ఏది మిస్ అవ్వకూడదని చెప్పేసి మొత్తం అంతా అయితే షూట్ చేసామన్నమాట. ఇంకెక్కడ లోపలికి అయితే రాలేకపోతుందని చెప్పేసి నేనే ఇచ్చేసాను అందరికీ కూడా. నేను ఫస్ట్ స్కూల్లో జాయిన్ అయినప్పుడు అయితే ఇలా స్లేట్ పెన్సిల్ అండ్ అలాగే మనకి ఆశా చాక్లెట్ ఉండేది కదా, అవి అయితే పంచిపెట్టాను అనమాట. ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చినాయి నాకు. మీరు స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఏం పంచిపెట్టారు ఏంటి అనేది కింద అయితే కామెంట్ చేయండి. కామెంట్స్ ఆన్ చేసి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎడిటింగ్ చేయడానికి అయితే ఒక 1 అవర్ అయితే పట్టింది. ఇంకా ఈ వీడియోలో చాలా విషయాలు చెప్పాలనుకున్నాను కానీ నాకు ఆ టైంకి ఏమీ గుర్తు రావట్లేదు. ఇంకా స్కూల్ లైఫ్ అనేది మనకి చాలా మెమరీస్ని ఇస్తుంది కదా, అలాగే హన్వితకు కూడా చాలా మెమరీస్ ఉండాలని, బాగా చదువుకోవాలని మీరందరూ బ్లెస్ చేయండి. వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.